పాత బస్టాండ్ ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు పాత బస్టాండ్ను త్వరగా ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కోరారు. అలాగే అక్కడున్న పూల వ్యాపారులను, చిరు వ్యాపారులను ఆదుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి జిల్లా కలెక్టర్కు ఐక్యవేదిక అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. పాత బస్టాండ్లో చైనా బజార్ షాపు రేకులు విప్పుతున్న సమాచారం తెలుసుకుని పరిశీలించిన ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ సభ్యులతో కలిసి మాట్లాడుతూ, రాజా రామేశ్వరరావు వనపర్తి బస్టాండ్ ప్రారంభం అయినప్పుడు పాత బస్టాండు కొరకు స్థలం కేటాయించి లీజుకి ఇవ్వడం జరిగిందని, అప్పటి నుండి 50 సంవత్సరాలు వనపర్తి చుట్టుపక్కల తాలూకాలో గ్రామాల ప్రజలకు సేవలందించిందని, కొత్తకోట, మధునాపూర్, ఆత్మకూర్, నారాయణపేట, రాయచూర్ మార్గాలకే కాకుండా పెద్దమందడి, మహబూబ్నగర్, ఘనపూర్ వివిధ మండలాలకు వెళ్లే బస్సులు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుందని తెలిపారు. కొన్ని సంవత్సరాల క్రింద కొందరు తమ సొంత ప్రయోజనాలకు పాత బస్టాండ్ ఆక్రమించి కమర్షియల్గా ఉపయోగించుకున్నారని, దానితో 3 సంవత్సరాల నుండి ఐక్యవేదిక ప్రజలకు అందుబాటులోకి పాత బస్టాండ్ తేవాలని పోరాటం చేసిందని, దానికి స్పందించిన పాలకులు, అధికారులు ముందుకు వచ్చి పాత బస్టాండు ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సొంత మండలం పెద్దమందడికి కూడా ఉపయోగపడే పాత బస్టాండ్ను త్వరగా ఓపెన్ చేసి పెద్దమందడి మీదుగా ఘనపూర్, మహబూబ్నగర్ బస్సులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, బీఎస్పీ పట్టణ అధ్యక్షుడు గంధం భరత్, నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు పాత బస్టాండ్లోని చైనా బజారు మొత్తం ఖాళీ చేయడం జరుగుతుంది. మా అఖిలపక్ష ఐక్యవేదిక 3 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటం వల్ల ఈరోజు పాత బస్టాండ్ ఓపెన్ అవుతుందని తెలుస్తుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ నుండి మొదలుపెట్టుకుంటే కొత్తకోట, మదనాపూర్, అమర్జింత, ఆత్మకూరు, నారాయణపేట, రాయచూరు వరకు, తర్వాత ఇక్కడ మొదలుపెట్టుకుంటే పెద్దమందడి, జయత్పల్లి కానీ, పెద్దమందడి కానీ, చిన్నమందడి కానీ, గన్పూర్ కానీ, మామ్నార్ కానీ, ఇట్లా పోయే బస్సులకు అందరికీ, అక్కడ పోయే ప్రజలకు ఇది ఒక అవసరము. వాళ్ళందరూ ఈరోజు వరకు రోడ్డు మీద నిలబడి ఈ పాత బస్టాండ్ గతంలో చాలా మంచిగా ఉన్నది. అందరికీ నివాసం అంటే వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి అన్నిటికీ బాగున్నది. ఈరోజు కొన్ని సంవత్సరాలుగా కొందరు చేసిన దానికి లేకుండా పోయింది. ఈరోజు మళ్ళీ ఓపెన్ అవుతుందని తెలిసి మేము చేసిన పోరాటానికి అది అవుతుందని తెలిసి మేము వచ్చాము. ఇక్కడ ఈ జనాలందరికీ ఇది ఒక రోడ్ల మీద నిలబడుతున్నారు. ఈ పాత బస్టాండ్ అయితే వాళ్ళకు ఉండడానికి ఒక నీడ అని కల్పిస్తారు జరుగుతుంది. కనుక ఖచ్చితంగా ఈ రాజరామేశ్వరరావు గారు ఒక సదుద్దేశంతో పాత బస్టాండ్ అప్పుడు ఇచ్చారు. కనుక అది ఓపెన్ అవుతుందని ధన్యవాదాలు చెప్తున్నాను. దీన్ని సహకరించిన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ, మాజీ మంత్రి కానీ అందరూ సహకరించారు. వారికి ధన్యవాదాలు. మరియు ఆర్టీసీ సిబ్బంది, తర్వాత అధికారులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. త్వరగా ఓపెన్ చేసి ప్రజలకు నీడ కల్పించాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకు వారికి ఫస్ట్ ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసి వారికి కల్పించాలి. ఎందుకంటే రోడ్ల మీద బతుకుతున్న వాళ్ళను ఆదుకోవాలని ఎమ్మెల్యే గారిని కానీ, ఆర్టీసీ అధికారులను కానీ, మిగతా అధికారులను కోరుతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకే మొదలు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. వారికి మొదలుగా వచ్చి వారిని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. ధన్యవాదాలు.